హాయ్ హలో గాయస్, కష్టపడి జమ చేసుకున్న హుండీ ఇప్పుడే పగలగొట్టేసా. పగలగొట్టి ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసా? అయితే వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసే ముందు ఇందులో 4000 నుంచి 5000 వరకు ఉన్నాయి. ప్రొద్దున్నే మా అన్నకు నిద్రలేపి బస్ స్టేషన్ వరకు డ్రాప్ చేయమని అడగంగానే కాదనకుండా బస్ స్టేషన్ వరకు డ్రాప్ చేయడానికి వచ్చేసాడు. మా అన్నయ్య నేను ఆడుతూ పాడుతూ మాట్లాడుకుంటూ బస్ స్టేషన్ వరకు ప్రయాణం చేశాము. మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసి గరం గరం చపాతీలు చేసుకొని టైం లేకుండే 1 అవర్ ఉండే వీడియో తీయమని చెప్పేసి మా తమ్మునికి సినిమా ఎడకని గిమ్ గిమ్ అని దింపాడు. మా తమ్ముడు నేను కాచిగూడ స్టేషన్లో గోయింగ్ అని అన్నాము. ట్రైన్ ఇప్పుడే కాచిగూడ స్టేషన్ నుంచి అలా మొదలయ్యింది. ట్రైన్ ఎక్కగానే మనం ఊకుంటాం, ఇలా వీడియో దిగి ఫోటోలు దిగి అట్లా ఇటు టైం పాస్ చేసి అలా ఇట్లా అని బాయ్ చెప్పి బ్యాగులు ఉన్న అటుకులు తీసి బుక్కడమే, ఇంకేముంటుంది మనది, అంతే. ట్రైన్ మధ్యలో చాపితే మనం ఊకుంటాం, టైం పాస్ చేయడమే. దిగాలి కదా, దిగి కొన్ని ఫొటోస్ దిగి అట్లా స్టంట్లు చేస్తూ ఉండాలి. ట్రైన్ స్టార్ట్ కాగానే మంచి బ్రిడ్జ్ కనిపించింది గాయస్, సూపర్ ఉండే. అక్కడ వర్షం వెదరు నీళ్ళు సూపర్ అంటే సూపరు. పొలాల మధ్యలోకించి పోతూ ఉంటే మస్తు ఉంటుంది గాయస్ వైబు, మామూలు అంటే మామూలు ఉండదు చూడు. అలా ట్రైన్ ఇప్పుడే ఒక టన్నెల్ నుండి పోతుంటే మామూలు ఉండదు గాయస్, సూపర్ అంటే సూపరు. అలా ట్రైన్ మధ్యలో ఆగంగానే గరం గరం చాయ్ తాగేసినాం మేము మంచిగా. ఓ బా అని మా తమ్మునికి అన్న. గాయస్ ఇప్పుడే ట్రైన్ దిగి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ప్రస్తుతం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలే కదా, కేదార్నాథ్ వెళ్తున్నాము. కేదార్నాథ్ వెళ్ళడానికి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో. హరిద్వార్లో దిగినాం మొదటిగా, ఇప్పుడే హరిద్వార్ నుండి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. గాయస్ హరిద్వార్లో ఈ శివుని విగ్రహం ఉంటుంది చూడు గాయస్, మామూలుగా అంటే మామూలు ఉండదు. చూస్తాను చూడండి ఈ శివుని విగ్రహం గాయస్ ఇప్పుడే ఆటో ఎక్కినాం హరిద్వార్ నుండి రిషికేష్కి. పర్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేసిండ్రు గాయస్ మాకైతే. ఈ ప్యాగ్ ఆటోలు అయితే బైక్ మాదిరిగానే ఉంటాయి గాయస్. చూడండి, కొత్త ప్రదేశాలు తిరగడం వల్ల కొత్త విషయాలు తెలుసుకోవచ్చు గాయస్, మామూలు అంటే మామూలు ఉంటుంది. ఇదే గాయస్ రిషికేష్, గంగా స్నానం చేయడానికి వెళ్ళే దారి. రిషికేష్ గంగలో స్నానాలు చేయడం వల్ల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందంట. రిషికేష్లో ఉన్న బ్రిడ్జ్ కూడా చూపించాలి కదా గాయస్, అందు గురించి ఇక్కడ ఒక వీడియో తీసేసిన. మేము వెళ్ళే టైంకి ల్యాండ్ స్లైడ్ అవ్వడం వల్ల బస్సులు లేకుండే, అందుగురించి రిషికేష్ నుంచి శ్రీనగర్ వరకు బస్సు ఎక్కేసినాం. శ్రీనగర్ నుండి రుద్రప్రయాగ దాకా ఇంకొక బస్సు ఎక్కి ఆడ వరకు ఇలా చూసుకుంటా వ్యూ పాయింట్లు చూసుకుంటా వెళ్ళినాం. మనం వెళ్ళే వరకు వాటర్ మన తోడే ఉంటాయి. రుద్రప్రయాగ నుండి సోన్ప్రయాగ వెళ్ళే దారిలో ల్యాండ్ స్లైడ్ అయ్యింది. ల్యాండ్ స్లైడ్ అవ్వడం వల్ల ఒక డే మొత్తం ఇక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాం. సోన్ప్రయాగ నుండి గౌరీఘాట్ వెళ్ళాలంటే ఇక్కడ ఒక జీప్ ఉంటుంది, జీప్ ఎక్కేసి వెళ్ళాలి. అలా వెళ్ళే ముందు ఒక నడుచుకుంటా ఈ బ్రిడ్జ్ మీద నడుచుకుంటా వెళ్ళినాము. అటుకెంచి వచ్చే వాటర్ ఇటుకెంచి వచ్చే వాటర్ చూడండి డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ భగీరథి అండ్ అల్కానంద రివర్స్ కూడా ఉంటాయి. అక్కడికి వర్షం కారణం వల్ల మేము వెళ్ళలేకపోయినాము, బస్సు ఇక్కడ ఆపలేదు మాకు. కూల్ వెదర్లో గరం నీళ్ళు ఉండడం చాలా గొప్ప కారణం. ఇక్కడ సాక్షాత్ దేవుడు దిగేసి వచ్చినట్టు అనిపించింది మాకు స్నానం చేయగానే. గౌరీఘాట్ నుండి కేదార్నాథ్కి ఇప్పుడే ట్రిక్ స్టార్ట్ అయిపోయింది మాది. ట్రిక్ స్టార్ట్ కాగానే నడుస్తున్నాం మంచిగానే. ఇప్పుడు ఫస్ట్లా మంచిగా అనిపిస్తుంది, వాటర్ ఫాల్స్తో అలా చూసుకుంటా మస్తు మంచిగా అనిపించింది. పెద్ద గుట్టలు ఎక్కాలంటే మామూలు మాట కదా గాయస్, హర్ మహాదేవ్ అనుకుంటూ నడవడం అంతే. గాయస్ కర్ర ఉండడం వల్ల చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నడవడానికి. కాలు జారేనంటే వర్షం పడుతుంటుంది కదా, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రెయిన్ కోట్ కంపల్సరీ తీసుకోవాలి గాయస్, నిమిషంకు వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మధ్యప్రదేశ్ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు మాకు. ఇక్కడ నడవడం కష్టమైన వాళ్ళు గుర్రాలపైన వెళ్తారు గాయస్. గుర్రానికి ఇక్కడ గోడి అని పిలుస్తారు. నడిచేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి గాయస్, గుర్రం మన పైకి వచ్చినట్టు వస్తుంది, కాలు దొక్కే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్రాలు చాలా వస్తాయి కాబట్టి గోడి చాయ్ అనుకుంటూనే ఉంటారు గాయస్. ఇక్కడ అగ్వా మిలే కానీ మనం నడవడమే కష్టం అనుకుంటే ఒక్కరు ఎత్తుకపోవడం అంటే మామూలు మాట కాదు గాయస్. మనం కష్టం చేయడానికి కష్టపడతాము, వాళ్ళు కష్టపడడానికే కష్టపడుతురు. గుడి దగ్గర డ్రాప్ చేసి ఇట్లా వస్తున్నాయి చూడండి గాయస్ గుర్రాలు. మా తమ్ముడు మొదట్లో ఇదెంత అన్న నడిచేద్దామని అన్నాడు, ఇక్కడికి వచ్చేటాకనే చాలా వీక్ అయిపోయాడు. అన్న ఒక్క 10 నిమిషాలు ఆగదామన్నా, ఆగి నడుచుకుంటూ వెళ్దామన్నా అన్నాడు. అలా అయినా కానీ పట్టిడవలేడు. కొద్దిసేపు ఆగి వర్షం స్టార్ట్ అవడం వల్ల రెయిన్ కోట్లు కప్పుకొని మళ్ళీ నడవడం మొదలు పెట్టేసినాం. వర్షంలో నడవాలంటే చాలా రిస్క్ అవుతుంది గాయస్, చాలా అంటే చాలా రిస్క్ అవుతుంది. వర్షంలో కూడా గుర్రాలు ఎలా నడుస్తున్నాయి చూడండి గాయస్. కేదార్నాథ్ ట్రిక్లో మహారాష్ట్ర ఫ్రెండ్స్ కూడా పరిచయం అయ్యారు గాయస్. ఒక ఫ్రెండ్ వచ్చేసి డింగ్ 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 అని డ్యాన్స్ చేసిండు. అలా చలికి వణుకుంటా
నడవడం మొదలైపోయింది. మా తమ్ముడు ఇష్ ఇష్ ఇష్క్ అన్నాడు. చలికి మా నోట్లో నుండి పొగ చూడండి గాయస్. ఓ ఓ మా తమ్ముడు చలి పొగ నోట్ల నుండి రావడంతో అన్న ఇక్కడ ఒక 10 నిమిషాలు ఆగి పొగతో ఆడుకుందాం అన్న అనుకుంటా ఉఫ్ 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 అని ఆడుకుండు చాలాసేపే. గాయస్ కేదార్నాథ్ బ్రిడ్జ్ ఇప్పుడే దాటేస్తున్నాము. వర్షం పడడంతో రెయిన్ కోట్ కప్పుకున్నా కానీ బ్యాగు బట్టలు మొత్తం ముద్ద అయిపోయినాయి గాయస్. మొత్తం తడిచిపోయినాయి మై. హర్ హర్ మహాదేవ్. ఇదే అండి మన కేదార్నాథ్ మహాదేవుని గుడి. ఈ ప్లేస్లో చాలా పీస్ఫుల్గా ఉంటుంది గాయస్. ఈ ప్లేస్లో ఎంత కష్టపడుస్తామో అంత స్వర్గం అనిపిస్తుంది గాయస్. మంచిగా ఉంటుంది ఇక్కడ. గుడికి చాలాసేపు అలా చూస్తున్నా గాయస్. మంచు కొండలు దగ్గర నుండి ఫస్ట్ టైం చూస్తున్నా గాయస్. మస్తు వైబ్ ఉంది ఇక్కడ. ఇదే గాయస్ మన గుడి బ్యాక్ సైడ్. నీటి ప్రవాహం వచ్చినప్పుడు ఈ రాయి గాయస్ ఆపింది ఈ గుడికి. గుడి బ్యాక్ సైడ్ రాయి మీద రాయి పెట్టడం వల్ల మన కోరిక నెరవేరుతాయనే ఒక నమ్మకం గాయస్. ఇటు చూడండి చాలా అంటే చాలా రాళ్ళు ఉంటాయి గాయస్ ఇక్కడ గుడి బ్యాక్ సైడ్లో. నీటి పక్కకే మా రూమ్ ఉంది గాయస్. ఇక్కడ చూడండి గాయస్ మేము ఉన్న రూమ్ చూస్తా చూడండి. ఇది ఒక బెడ్, ఇంకో బెడ్ ఉంటుంది చూస్తా చూడండి. ఇది ఒక బెడ్రూమ్. ఇది మా ఫ్రెండ్ ఎంపీ నుంచి పరిచయం అయ్యారు ఇద్దరు. ముగ్గురు మహారాష్ట్ర నుండి పరిచయం అయ్యారు గాయస్. హాయ్ బోలో అనగానే హాయ్ అందరు చెప్పారు. అలా బ్యాగులు చదువుకొని ఇప్పుడే రిటర్న్ బయలుదేరుతున్నాం గాయస్. అందరూ బాగా చెప్తారు, రెయిన్ కోట్లు అన్నీ వేసుకుంటున్నారు. ఇది మా రూమ్ బయట. ఇక్కడ చూడండి మనం నడిచే ప్లేస్ ఇట్లా ఉంటుంది చూడండి గాయస్. మంచి రోడ్లు ఉంటాయి, మంచి పర్లే రాళ్ళతో. కేదార్నాథ్ ట్రెక్కింగ్ అయిపోయింది గాయస్. ఇంతటితో లాస్ట్ ఎండింగ్ ఇది. వెళ్తున్నాం. మహాదేవా హర హర మహాదేవ్. జై బోలో కేదార్నాథేశ్వర భగవానికి జై. మధ్యలో పొగ మంచులతో కొండల మధ్యలో మస్తు ఉండదు గాయస్. మస్తు అంటే మస్తు ఉంటుంది. బాయ్. ఇంకా వెళ్తున్నా గాయస్. ఇప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగినాము. బాయ్ గాయస్. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. బాయ్ బాయ్. అలాగే సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొట్టండి గాయస్.